చిరంజీవి 1974 ఆగస్టు 22న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కొణిదెల వెంకట్రావు అంజనాదేవి దంపతులకు ప్రథమ సంతానంగా జన్మించారు. తండ్రి పోలీస్ కానిస్టేబుల్. ఆయనకు ఉద్యోగ రీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. చిరంజీవి బాల్యంలో కొంతకాలం తాతయ్య దగ్గర ఉన్నారు. విద్యార్థి దశలో చిరంజీవి ఎన్సీసీలో చేరి 1970 సంవత్సరాల్లో న్యూఢిల్లీలో జరిగిన పెరేడ్లో పాల్గొన్నారు. చిన్నతనం నుంచి నటన మీద ఆసక్తి ఏర్పడింది. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కళాశాల నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. నరసాపురంలోని శ్రీ వైఎన్ కళాశాల నుంచి వాణిజ్యశాస్త్రంలో పట్టాపుచ్చుకున్న తర్వాత 1976లో చెన్నై వెళ్లి అక్కడ నటనలో శిక్షణ కోసం మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా పొందిన తర్వాత 1978లో పునాది రాళ్లు చిత్రం చిరంజీవి నటించిన మొదటి చిత్రం. కానీ ప్రాణం ఖరీదు ముందుగా విడుదల అయింది. మొదటిసారి నిర్మాత జయకృష్ణ ద్వారా చిరంజీవికి ముట్టిన పారితోషికం 1116 రూపాయలు. బాపు దర్శకత్వంలో వచ్చిన మన ఊరి పాండవులు చిత్రం చిరంజీవికి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపునిచ్చింది. ఆ తరువాత 150కి పైగా చిత్రాల్లో నటించారు. ఫిబ్రవరి 1980న చిరంజీవి వివాహం హాస్య నటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖతో జరిగింది. వారికి 2 కుమార్తెలు సుస్మిత, శ్రీజ, 1 కుమారుడు రాంచరణ్ తేజ. రాంచరణ్ కూడా సినీ నటుడు. నిర్మాత చిరంజీవి సినీ ప్రస్థానం 1978 నుండి ప్రస్తుతం మధ్యలో 2007లో చిరంజీవి నటించిన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత సుమారు 10 ఏళ్ల పాటు మరే సినిమాలో కథానాయకుడిగా నటించలేదు. ఈ సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఈ 10 ఏళ్లలో అడపా దడపా అతిథి పాత్రల్లో కనిపించారు. 2013లో దాదాపు 10 సంవత్సరాల తర్వాత చిరంజీవి నటించిన చిత్రం ఖైదీ 150 మూవీతో రీఎంట్రీ ఇచ్చారు. తరువాత ఎన్నిక చరిత్రలో నటిస్తున్నారు. పురస్కారం డాక్టరేట్ 2006 నవంబర్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2006లో భారత ప్రభుత్వం తరపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం నుండి పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. జనవరి 2024-25న కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. సేవా కార్యక్రమాలు చిరంజీవి అక్టోబర్ 1998 చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్స్ స్థాపించారు. చిరంజీవి బ్లడ్ బాంక్, చిరంజీవి ఐ బాంక్ ఈ ట్రస్టు నడుపుతున్న ఈ సంస్థలు అత్యుత్తమ సేవా సంస్థలుగా రాష్ట్ర ప్రభుత్వ బహుమతిని అందుకొన్నాయి. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి హ్యాపీ బర్త్డే. మెగాస్టార్ మారినో విజయాలు అందుకోవాలి అన్నీ కోరుకుంటూ హ్యాపీ బర్త్డే మెగాస్టార్ చిరంజీవి గారికి.